ఎస్ మిత్రమా, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ టైర్ 1 ఎస్ మిత్రులు అడుగుతున్న విధానం ప్రకారం ఈరోజు పేపర్తో పాటుగా కొన్ని యాంటోనిమ్స్ ఆర్ సినోనిమ్స్ లేదా ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ మరియు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ కూడా మనం ఈరోజు ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, మరొకసారి అడుగుతున్నారు వొకాబులరీ మొత్తాన్ని మళ్ళీ మాకు రివైజ్ చేస్తే బాగుంటుందని. కాబట్టి మనం నేర్చుకున్న విధంలోనే మళ్ళీ వొకాబులరీని మనం మరొకసారి రివైజ్ చేద్దాం. ఇందులో భాగంగా మనం చేసే పని ఏంటంటే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ లేదా సిజిఎల్ ఎగ్జామినేషన్స్ లో గత 10 సంవత్సరాల్లో మనల్ని క్వశ్చన్ చేసినటువంటి క్వశ్చన్ పేపర్స్ లో ఉన్నటువంటి యాంటోనిమ్స్ మరియు సినానిమ్స్ ని కూడా ఈ పేపర్ అయిపోయిన తర్వాత కొన్నిగా ప్రతిరోజు నేర్చుకుందాం ఈ రోజు నుండి. ఓకే, కమాన్. నౌ క్వశ్చన్ నెంబర్ 1. ఎస్, క్వశ్చన్ నెంబర్ 1. ఎర్రర్ లొకేషన్. షీ రీచ్డ్ టు స్టేషన్ బేర్లీ ఆన్ టైమ్. ఎస్, బేర్లీ ఆన్ టైమ్ లో ప్రాబ్లం ఏం లేదండి. She reached to station barely on time. మిత్రమా చూడండి క్వశ్చన్ కేసి, there is no error at all, so that my answer is no error. This is question paper number 581 SSC CHSL Tier 1 చూస్తున్నారు. ఇందులో క్వశ్చన్ నెంబర్ 1 లో ఎటువంటి ఎర్రర్ మనకి కనిపించలేదు. నా క్వశ్చన్ నెంబర్ 2 లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 2 చూసినప్పుడు the goal of personal development is to learn and apply that which enable అన్నాడు. Yes, the goal of personal development is ఇక్కడ సింగులర్ కనపడుతోంది. to learn and apply that, ఇది కూడా సింగులర్ అయింది, విచ్ కూడా సింగులర్ అయింది. కాబట్టి ఎనేబుల్ కాదు, ఖచ్చితంగా అక్కడ ఏం రావాలి అంటే ఎనేబుల్స్ రావాలి. మీకు రూల్ బాగా తెలుసు. థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు ప్రజెంట్ టెన్స్ లో వెర్బ్ కి ఎస్ గాని ఈఎస్ గాని రావాలి. ఆ పద్ధతిలో చూసుకున్నప్పుడు ఇక్కడ విచ్ ఎనేబుల్ అనేది రాంగ్ అయ్యింది మిత్రమా. దాన్ని మనం ఇప్పుడు విచ్ ఎనేబుల్స్ గా మార్చుకున్నాం. మరొకసారి మీకోసం టోటల్ క్వశ్చన్ చదువుతున్నాను, చూడండి. ద గోల్ ఆఫ్ పర్సనల్ డెవలప్మెంట్ ఈస్ టు లర్న్ and apply that which enables us to attain emotional well-being, understanding and effectiveness, and to share this knowledge with others. So that అక్కడ enable అనేది ఎర్రర్ అయింది. సెకండ్ పార్ట్ లో ఎర్రర్ ఉంది మిత్రమా, కాబట్టి సెకండ్ వన్ ఈజ్ అవర్ ఆన్సర్. Now let me go to question number 3. The dog runs. ఎక్కడ పరిగెడుతోంది? The dog runs off the street అనలేం, with the street కాదు, టు ద స్ట్రీట్ కాదు, అబౌట్ ద స్ట్రీట్. ఈ రన్స్ అబౌట్ అనే విషయాన్ని మనం నేర్చుకుంటాం ఎక్కడంటే పిల్లలు వరండాలో అటు ఇటు తిరుగుతూ ఉన్నారు, దే ఆర్ రన్నింగ్ అబౌట్ అంటాం. దే ఆర్ రన్నింగ్ అబౌట్ అంటాం, అటు ఇటు తిరుగుతున్నారని అర్థము. ఇక్కడ కూడా డాగ్ రన్స్ అబౌట్ ద స్ట్రీట్, అటు ఇటు తిరుగుతోంది, రన్స్ అబౌట్. నౌ క్వశ్చన్ నెంబర్ 4 లోకి వెళ్తున్నాను మిత్రమా. క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. We must join hands and stop corruption, which is posing dash in the development of India. We must join hands, మనందరం చేతులు కలపవలసిన అవసరం ఉంది. ఎందుకోసమయ్యా అంటే స్టాప్ కరప్షన్, అవినీతిని అంతమొందించడానికి, ఆపడానికి. అది ఏం చేస్తుందయ్యా? టాలరెన్స్ అంటే సహనము, రేడియన్స్ అంటే బ్రైట్నెస్, రిలవెన్స్ అంటే సంబంధం ఉండడము. కానీ అది డెవలప్మెంట్ ఆఫ్ ఇండియాకి అది ఒక అడ్డంకి అయ్యింది అంటున్నాడు. దానివల్ల ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి మనం తీసుకోవలసిన పదము హిండ్రెన్స్. సో డెవలప్మెంట్ ఆఫ్ ఇండియాని ఆపేస్తోంది అంటున్నాడు. హిండర్ అంటే అర్థము బ్లాక్ అని అర్థము, హిండర్ అంటే అర్థము స్టాప్ అని అర్థము. దట్ ఈజ్ స్టాపర్స్, దట్ బ్లాకర్స్, మనం బ్లాక్ చేస్తుంది, దట్ ఈజ్ హిండ్రెన్స్. సో దట్ యూ కెన్ టేక్ హిండ్రెన్స్ అనే పదం. రేడియన్స్ అనే పదం మీకు తెలుసు, దట్ ఈజ్ మేబీ బ్రైట్నెస్ అని రాసుకోవచ్చు, దట్ ఈజ్ బ్రైట్నెస్. అండ్ టాలరెన్స్ అనే పదానికి టాలరెన్స్ అనుకుంటాం. టాలరెన్స్ అంటే సహనం ఉండడము, ఫర్బరెన్స్ అంటాం దాన్ని. రిలవెన్స్ అంటే సంబంధం ఉండడము అని అర్థము. కాబట్టి మిత్రమా విచ్ ఈజ్ పోజింగ్ హిండ్రెన్స్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. ఈ హిండర్ అనే పదాన్ని మనం ఇంపెడిమెంట్ అని, ఇంపీడ్ అని కూడా నేర్చుకున్నాం. నౌ కమ్ ఆన్ మై డియర్ ఫ్రెండ్స్, లెట్ us see క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5 లో వాడు ఏమి ఇచ్చినాడు చూద్దాం. సెలెక్ట్ ద వన్ విచ్ బెస్ట్ ఎక్స్ప్రెసెస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ అని అన్నాడు. దట్ ఈజ్ సస్టెనెన్స్ అన్నాడు. సస్టెనెన్స్ అంటే అర్థము హెల్ప్ చేయడం అని అర్థం వస్తుంది. దట్ ఈజ్ దట్ హెల్ప్స్ అని అర్థము. హెల్ప్స్ అనే అర్థం వచ్చినప్పుడు దట్ ఈజ్ ఎయిడ్ గా తీసుకుందాం. బ్లాకేజ్ ఇప్పుడే మాట్లాడుకున్నాం. బ్లాకేజ్ ఉందంటే అక్కడ స్టాపేజ్ ఉందని అర్థము. స్టాప్. ఇంజురీ అంటే మనకు తెలుసు. ఎక్స్ట్రాస్ అంటే ఎడిషన్స్ అని కూడా మనకు తెలుసు. కాబట్టి మిత్రమా మరొకసారి క్వశ్చన్ నెంబర్ 5 తీసుకోండి. వాడు బెస్ట్ ఎక్స్ప్రెసెస్ ద మీనింగ్ అన్నాడు. దట్ మీన్స్ సినానిమ్ అడుగుతూ ఉన్నాడు. సినానిమ్ ఏమవుతుంది అంటే దట్ హెల్ప్స్ అని అర్థము, దట్ సస్టెనెన్స్, దట్ ఎయిడ్ అని అర్థము. నా క్వశ్చన్ నెంబర్ 6. క్వశ్చన్ నెంబర్ 6 వచ్చినప్పుడు కాన్సైన్షియస్ అన్నాడు. కాన్సైన్షియస్ అంటే
మన మనసుకు తెలిసి మనస్ఫూర్తిగా మనకు తెలుసున్నటువంటి కాన్సైంట్ తెలుసున్నటువంటి అని అన్నాడు కాబట్టి దట్ ఈజ్ ఆనెస్ట్. దట్ ఈజ్ ఆనెస్ట్. కాన్సన్ట్రేటెడ్ అంటే మనకు తెలుసు దేని మీద ఏకాగ్రత పెట్టడము. సైంటిఫిక్ అంటే మనకు తెలుసు దట్ ఈజ్ సాంకేతికంగా చూస్తున్నాము. దట్ ఈజ్ ఫాల్స్ అంటే తప్పు లేదా రాంగ్ అనే విషయం మనకు తెలుసు. కావున కాన్సైన్షియస్ అనే పదానికి అర్థంగా తీసుకోండి ఆనెస్ట్ అనే పదాన్ని. నా క్వశ్చన్ నెంబర్ 7 లోకి వెళ్దాం మిత్రమా, రండి. ఈసారి అడుగుతున్నాడు విచ్ ఈజ్ ఆపోజిట్ ఇన్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ వర్డ్ విచ్ ఈజ్ ఆపోజిట్ అంటున్నాడు. అంటే మనకి ఇప్పుడు ఆపోజిట్ వర్డ్ కావాలి. ఎస్, మనం చూద్దాం. రిజల్యూట్ అనే పదాన్ని అక్కడ మనకి ఇచ్చినాడు. విచ్ ఈజ్ ఆపోజిట్ అంటున్నాడు. రిజల్యూట్ గా ఉన్నాడు అంటే వాడు ఎవరి మాట వినట్లేదు. ఇక్కడ అర్థం అలా తీసుకోవాలి. ఎవడి మాట వినడు, వాడి మాట మనం వినాలి. రిజల్యూట్ గా ఉన్నాడు. సో మనం చెప్పిన దాన్ని దేన్ని కూడా ఒప్పుకోడు. వాడు చెప్పిందే కరెక్ట్ అంటాడంటే చాలా డిటర్మైన్డ్ గా ఉన్నాడు. మనం చెప్పిన దాన్ని ఒప్పుకోడు. చాలా కాన్స్టెంట్ గా ఉన్నాడు. మనం చెప్పిన దాన్ని ఒప్పుకోడు. వాడు ఏమనుకుంటున్నాడో దాన్నే మనం నమ్మాలి. కానీ అలా కాకుండా మనం చెప్పిన విషయాన్ని కూడా వాడు యాక్సెప్ట్ చేస్తూ ఉన్నట్లయితే, మనం చెప్పిన విషయాన్ని వాడు ఒప్పుకుంటూ ఉన్నట్లయితే దట్ ఈజ్ అగ్రీయబుల్. సో ఇప్పుడు రిజల్యూట్ అనే పదానికి అర్థం ఏమొచ్చిందయ్యా అంటే వాడు ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు, ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాడు, ఆ నిర్ణయాన్ని ఫాలో అవుతాను అంటున్నాడు. మనం చెప్పిన దాన్ని అగ్రీ అవుతాను అనట్లేదు. ఇక్కడ రిజల్యూట్ అనే పదానికి మనకు అర్థం వచ్చింది ఏంటి అంటే చాలా స్టబర్న్ గా ఉన్నాడు అని అర్థం వచ్చింది. చాలా అడమెంట్ గా ఉన్నాడు అనే అర్థం వచ్చింది. అతను స్టబర్న్ గానో ఎడమెంట్ గానో ఉన్నాడని రిజల్యూట్ అయిపోయాడని అర్థం వచ్చింది. అలా కాదు, మనం చెప్పిన దాన్ని ఒప్పుకుంటే దాన్ని అంటాము అగ్రీయబుల్ అని. కాబట్టి యూ కెన్ టేక్ ఫస్ట్ ఆప్షన్ యాజ్ ద ఆపోజిట్ వర్డ్. నా క్వశ్చన్ నెంబర్ 8. క్వశ్చన్ నెంబర్ ఎస్ చదువుకోండి ఒకసారి. ఇక్కడ కూడా ఆపోజిట్ అడుగుతున్నాడు. చాలా నెఫారియస్ గా ఉంది అని అన్నాడు. నెఫారియస్ అంటే మనకు తెలుసు, బాగోకపోతేనే నెఫారియస్ అంటాము. దట్ ఈజ్ విక్డ్ అని అనుకోవచ్చు. దట్ ఈజ్ ఒకటి ఈవిల్ అన్నాడు. ఈవిల్ మనకు తెలుసున్నది బ్యాడ్ అని అర్థం వస్తుంది. రోటన్ అన్నది కూడా బ్యాడ్ అర్థం వస్తుంది. ఇన్ఫెర్నల్ మీన్స్ హెల్ ఆర్ అండర్ వరల్డ్ కి సంబంధించినటువంటి ఇది కూడా నెగిటివ్ మీనింగే వచ్చింది. సో మరొకసారి చూడండి, నెఫారియస్ అనే పదానికి మనకి ఏం కావాలయ్యా ఇప్పుడు అంటే ఆపోజిట్ కావాలి. ఎస్, ఒకటి ఇక్కడ దిస్ ఈజ్ డికే అనుకోవచ్చు. పాడైపోయింది, రోటన్ అయిపోయింది అంటే ఒక పండు పాడైపోతే రోటన్ అయిందంటాం. ఇన్ఫర్నల్ క్యారెక్టర్ అంటే హెల్ క్యారెక్టర్, అండర్ వరల్డ్ క్యారెక్టర్. ఎస్, దుర్మార్గమైనటువంటి క్యారెక్టర్ అని అర్థము. విక్డ్ క్యారెక్టర్ అని అర్థము. ఈవిల్ అన్నా కూడా విక్డ్ అనే అర్థం వస్తుంది. మీకు ఇప్పుడే అర్థం అవ్వాలి. 4 కూడా 4 3 పదాలు ఒకేలా ఉన్నాయి. దే గివ్ అస్ ద మీనింగ్ ఆఫ్ నెఫారియస్ సో దట్ అవర్ ఆపోజిట్ వర్డ్ చాలా ప్లీజింగ్ గా ఉంది అని అర్థం. ఒక అతని క్యారెక్టర్ చాలా ప్లీజింగ్ గా ఉంది, మంచిగా మాట్లాడుతున్నాడు, అది ప్లీజింగ్. అతని క్యారెక్టర్ చాలా ఈవిల్ గా ఉంది, చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు. దట్ ఈస్ కాల్డ్ నెఫారియస్, ఈవిల్, రోటన్, ఇన్ఫర్నల్. సో అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్, దట్ ఈస్ ప్లీజింగ్. ఆపోజిట్ వర్డ్ అడిగినాడు. నా క్వశ్చన్ నెంబర్ 9 లోకి వెళ్దాం. టుడే ఇండియా లుక్స్ డాష్. India looks to join the League of Developed Nations to be on course. India looks to be on course to join the League of Developed Nations. చాలా బాగుంది నాన్న. ఆర్ తర్వాత క్యూ రావాలి కాబట్టి మనం తీసుకుందాం PRQ. మీరు ఒకసారి మళ్ళీ చదువుకోండి అయ్యా. ఇండియా లుక్స్ టు జాయిన్ ద లీగ్ ఆఫ్ డెవలప్డ్ నేషన్ టు బి ఆన్ కోర్స్. సో దట్ PRQ, that is the first option. Now let me go to the question number 10. Question number 10 లోకి రండి. లిల్లీ వాజ్ మేకింగ్ ఏ ఫోర్ట్. లిల్లీ వాజ్ మేకింగ్ ఏ ఫోర్ట్ ఏం చేయమన్నాడు? ప్యాసివ్ వాయిస్ లో రైట్ డౌన్ చేయమన్నాడు. మిత్రమా, మీకు అందరికి బాగా తెలుసున్న విషయమే. వెర్బ్ ప్లస్ ING ని కెన్ బి రిటన్ యాజ్ బీయింగ్ ప్లస్ V3. సో ఇప్పుడు మనం ఇక్కడ ఆన్సర్స్ లో ఏం సెట్ చేసుకోవాలంటే బీయింగ్ ప్లస్ V3 ఎక్కడుందో సెట్ చేద్దాం. బీయింగ్ ప్లస్ V3 ఇక్కడ లేదు, బీయింగ్ ప్లస్ V3 ఇక్కడ కూడా లేదు. ఇప్పుడు నా 4th ఆప్షన్కి వచ్చాను. 4th ఆప్షన్ లో కూడా బీయింగ్ ప్లస్ V3 లేదు. కేవలం బీయింగ్ ప్లస్ V3 ఉన్న ఏకైక ఆప్షన్ బీయింగ్ మేడ్ ఇక్కడ మాత్రమే ఉంది. దట్ ఈజ్ మేకింగ్. సో లిల్లీ వాజ్ మేకింగ్ ఏ ఫోర్ట్. దీన్ని ఏ విధంగా రైట్ డౌన్ చేయొచ్చు? ఏ ఫోర్ట్ ముందుకు వచ్చింది. ఏ ఫోర్ట్ వాజ్ బీయింగ్ మేడ్ బై లిల్లీ. దట్ ఈస్ ద సెకండ్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆప్షన్ హియర్. నౌ లెట్ మీ గో విత్ ద క్వశ్చన్ నెంబర్ 11.
Sita said, will he listen to such a man? Sita said, will he listen to such a man? దీన్ని మనము రైట్ డౌన్ చేయాలనుకున్నప్పుడు మిత్రమా మొట్టమొదటి విషయము దట్ ఈస్ ఆస్క్డ్ అవ్వాలి, బికాజ్ దట్ ఈస్ ఏ క్వశ్చన్ మార్క్. అక్కడే మనకు ఆన్సర్ వర్కౌట్ అయిపోయింది, ఎందుకంటే క్వశ్చన్ ఉంది కాబట్టి క్వశ్చన్ మార్క్ రావాలి. సో దట్ సెడ్ రాంగ్ అయింది, ఆస్క్ అనేది రాంగ్ అయింది, సెడ్ అనేది కూడా రాంగ్ అయింది, కేవలం ఆస్క్డ్ మాత్రమే రైట్ వన్ అవుతుంది. ఒకసారి చదువుకుందాం. సీత ఆస్క్డ్ వెదర్, ఎస్ ఎస్ఆర్ నో క్వశ్చన్ వచ్చినప్పుడు కంజంక్షన్ గా ఇఫ్ గాని వెదర్ గాని రావాలి, కాబట్టి ఇక్కడ వెదర్ తీసుకుందాం. సీత ఆస్క్డ్ వెదర్ హీ వుడ్ లిజన్ టు సచ్ ఎ మ్యాన్, వెదర్ హీ వుడ్ లిజన్ టు సచ్ ఎ మ్యాన్, దట్ ఈస్ ద ఫోర్త్ ఆప్షన్. నౌ ఐఎమ్ గోయింగ్ విత్ క్వశ్చన్ నెంబర్ 12. క్వశ్చన్ నెంబర్ 12 లో అడుగుతున్నాడు ఇర్రెసిస్టబుల్ అనేది ఎక్కడుంది అని. ఒకసారి మనం కళ్ళు మూసుకుని చెప్పేసుకోవచ్చు. ఇర్రెసిస్టబుల్ అంటే IRRE SISTIBLE, ఇర్రెసిస్టబుల్, రెసిస్ట్ చేయలేనటువంటిది, ఇర్రెసిస్టబుల్. ఇక TABLE వస్తుందేమో అని ఆశ ఉంటుంది, కానీ TABLE కాదు, TIBLE. ఆ క్వశ్చన్ మనకి వాడు ఇవ్వడానికి కూడా కారణం అదే. మనం TABLE అని అనుకుంటామని ఇచ్చినాడు, కానీ కాదు. మరొకటి ఇర్రెసిస్టబుల్ లో RR రావాలి, ఇది RR లేదు, ఇక TABLE కాదు, TIBLE, దట్ ఈజ్ ఇర్రెసిస్టబుల్. నౌ క్వశ్చన్ నెంబర్ 13 లోకి వెళ్దాం. While language as the medium dash thought may be compared to air as the medium of the sun's influence. In other words, it is like the skin of the body. A scurvy skin shows bad blood within, and a scurvy language shows inaccurate thought dash a confused mind. Thought ekkada mind lo in a confused mind ayi undachu. And as a disease once fixed on the skin reacts and poisons the blood in turn, as it has first been poisoned by the blood. So careless use of language dash indulged reacts on the mind to make it permanently and increasingly dash illogical and inaccurate అన్నాడు. illogical and inaccurate కి కామన్ గా ఏముందో చూద్దాం. మరొకసారి మీరు కూడా చదువుకోండి మిత్రమా. while language as the medium dash thought అన్నాడు. సో ఇది మీడియం ఫ్రమ్ థాట్ కాదు, ఇట్ ఈస్ మీడియం ఆఫ్ థాట్. సో ఫస్ట్ క్వశ్చన్ అంటే 13th క్వశ్చన్ కి ఆన్సర్ ఏమైందంటే ఆఫ్ అయింది. నౌ let me go to the 14th question. Yes mitrama, now 14th question loki veldam. May be compared to air as the medium of the sun's influence. In other respects ayi undali, in other respectful kaadu, in other respectfully kaadu, in other respected kaadu, in other respects migilina vishayallo it is like the skin of the body annadu. So that I am going with the fourth option. Now my dear friends, come on, question number 15. A scurvy skin shows bad blood within, and a scurvy language shows inaccurate thought and a confused mind. Inaccurate thought and a confused mind. So that option number 1. Now question number 16 loki veldam. Inaccurate thought and a confused mind, and as a disease once fixed on the skin reacts and poisons the blood in turn, as it has first been poisoned by the blood. So careless use of language if indulged andama, language of indulged అనలేము, language then indulged reacts అనలేము, language at injured reacts on the mind to అన్నాడు. ఇక్కడ yet అయినా అయి ఉండాలి, లేదా we can say that if అయినా అయి ఉండాలి. if ఏ తీసుకుందాం. సో careless use of language if indulged reacts on the mind to make it permanently and increasingly carelessly, increasingly careless, illogical and inaccurate. Careless తీసుకోవాలి, దట్ ఈస్ ద థర్డ్ ఆప్షన్. మరొకసారి నేను 13th one నుంచి స్టార్ట్ చేస్తున్నాను, వినండి మిత్రమా. ఎస్, దిస్ ఈజ్ మీడియం ఆఫ్ థాట్. 14th one కి వచ్చినప్పుడు ఎస్ ఇన్ అదర్ రెస్పెక్ట్స్, మిగిలిన విషయాల్లో అయితే అని చెప్తున్నాడు. అలాగే inaccurate thought and a confused mind. ఎస్, యూజ్ ఆఫ్ లాంగ్వేజ్ ఇఫ్ indulged, అది ఇండల్జ్ అయినట్లయితే, and increasingly careless, illogical and inaccurate. Now question number 18 లోకి వెళ్దాం. be in two minds అంటున్నాడు. అంటే వాడికి 2 minds ఉన్నాయంటే డిసైడ్ చేయలేకపోతున్నాడు, 2 రకాల ఆలోచనలు ఉన్నాయి అని అర్థం. కాబట్టి డిసైడ్ చేయలేకపోతున్నాడు కాబట్టి మనం తీసుకోవచ్చు ఇక్కడ unable to decide. unable to decide. ఒకసారి చదువుకున్నాను. 2 minds ఉన్నాయి అంటే అర్థము 2 minds లో ఉన్నాడు అంటే 2 రకాల ఆలోచనలు ఉన్నాయి, ఎటు వెళ్ళాలో తెలియడం లేదు, దట్ ఈస్ unable to decide.
నా క్వశ్చన్ నెంబర్ 19 కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 19 చదువుకుందామా. వెట్ బిహైండ్ ద ఇయర్స్. చాలా సందర్భాల్లో మనం చెప్పుకున్నాం, ఇంకా చెవులు వెనకాల తడి ఆరలేదు అని అంటారు. తెలుగులో మనమైతే ఇంకా బొడ్డు ఊడలేదు అంటారు. దట్ మీన్స్ ఇంకా చంటి పిల్లవాడే, చిన్న పిల్లాడు అని చెప్పడము, అంటే అతనికి అంత ఎక్స్పీరియన్స్ లేదని, అంత మెచ్యూర్డ్ కాదు అనే అర్థం వచ్చేలా ఉంది. కావున వెట్ బిహైండ్ ద ఇయర్స్ అన్నప్పుడు దట్ మీన్స్ ల్యాకింగ్ ఎక్స్పీరియన్స్ ఆర్ బి ఇమ్మెచ్యూర్. అతనికి ఎక్స్పీరియన్స్ లేదనో లేదా ఇమ్మెచ్యూర్డ్ గా ఉన్నాడనో మనం చెప్పవచ్చు. సో దట్ వెట్ బిహైండ్ ద ఇయర్స్, immature or inexperienced. Now let me go to the question number 20 మిత్రమా. క్వశ్చన్ నెంబర్ 20 కి వెళ్దాం. annoyed or irritated and quick to take offense at petty things. చాలా సందర్భాల్లో మనం చెప్పుకున్నాం. ఈ పేపర్ ఒకసారి ఇప్పుడు మనం చెప్పుకున్న గుర్తు ఇప్పుడు వస్తుంది మీకు. వాడు చాలా annoyed గా ఉన్నాడు, చాలా ఇరిటేటెడ్ గా ఉన్నాడు, చాలా క్విక్ గా ఉన్నాడు అఫెన్స్ చేయడానికి. తొందరగా కోపం తెచ్చుకుని తొందరగా ఇరిటేట్ అయిపోతాడు, అంతే తొందరగా రియాక్ట్ కూడా అవుతాడు అన్నప్పుడు చెప్పున్నాను మీకు ఏమనంటే దట్ ఈజ్ హఫీగా ఉన్నాడు అని అర్థము. ఎపీజ్ అన్నా, మాలిఫై అన్నా, సూద్ అన్నా ఒకటే అర్థం వస్తుంది. దట్ ఈజ్ పాసిఫై చేయడము. పాసిఫై చేయడాన్ని ఎపీజ్ అంటాం, మాలిఫై అంటాం, సూద్ అంటాం. అయితే ఇప్పుడు మన ఆన్సర్ ఏంటి అంటే దట్ ఈజ్ హఫీ. సో చాలా తొందరగా రియాక్ట్ అవుతాడు, చాలా తొందరగా ఎన్నాయ్ అవుతాడు. చాలా ఎన్నాయిడ్, ఇరిటేటెడ్ అండ్ క్విక్లీ రియాక్టెడ్. దట్ ఈస్ 20th one. నా 21st one లోకి వెళ్తున్నాను. 21st one లో అంటున్నాడు డిక్రీజ్ ఆర్ ఫేడ్ గ్రాడ్యువల్లీ. డిక్రీజ్ ఆర్ ఫేడ్ గ్రాడ్యువల్లీ బిఫోర్ కమింగ్ టు ఎన్ ఎండ్ అన్నాడు. వెరీ గుడ్. దీన్ని కూడా మీకు ఆ విధంగా చెప్పున్నాను. పీటర్ అనే పదం గురించి మనం మాట్లాడుకున్నాం. డిక్రీజ్ ఆర్ ఫేడ్ గ్రాడ్యువల్, నెమ్మదిగా ఫేడ్ అయితేనే దాన్ని పీటర్ అంటారు. ఏమి అనుకోదు ఈ సందర్భంలో చెప్తున్నానని. స్కాచ్ ఒక దానికి పేరు పెట్టారు, పీటర్ స్కాచ్ అని. దట్ ఫేడ్స్ గ్రాడ్యువల్లీ, నెమ్మదిగా ఫేడ్ అవుతుంది కాబట్టి ఆ పేరు పెట్టుకున్నారు. దట్ ఈజ్ పీటర్. మరి ఎక్రూయల్ అంటే ఏమిటండి? నెమ్మదిగా ఇంక్రీజ్ అయితే ఎక్రూయల్ అంటాం. నెమ్మదిగా ఎక్కువ అవుతుంటే ఎక్రూయల్. ఇంక్రీజ్ అవుతుంటే స్లోలీ ఇంక్రీజ్, ఇంక్రీజ్ స్లోలీ, దట్ ఈజ్ ఎక్రూయల్. సర్జ్, సడన్ గ్రోత్, సడన్ గ్రోత్. స్వెల్ అంటే మీకు తెలుసు, స్వెల్లింగ్ అవ్వడం అని అర్థం వస్తుంది, అది కూడా ఇంక్రీజే. పీటర్ అంటే మాత్రం ఏమొచ్చిందయ్యా? దట్ ఈజ్ డిక్రీజ్. గ్రాడ్యువల్ గా నెమ్మదిగా డిక్రీజ్ అయితే దాన్ని పీటర్ అని అంటారు. సో దట్ స్లోలీ ఇంక్రీజ్ అయితే మాత్రం దానికి ఆపోజిట్ వర్డ్ అయింది ఎక్రూవల్. అలాగే ఎక్రూడ్ ఇంట్రెస్ట్ అంటూ ఉంటాం, నెమ్మదిగా ఇంట్రెస్ట్ పెరుగుతోంది అని అర్థము. దట్ ఈస్ డిక్రీజ్ ఆర్ ఫేడ్ గ్రాడ్యువల్లీ మీన్స్ బిఫోర్ కమింగ్ టు ఎన్ ఎండ్ మీన్స్ పీటర్. పీటర్. ద ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్. మరొకసారి మీకోసం బిట్ మొత్తాన్ని ఉంచుతున్నాను చూసుకోండి. సర్జ్ అనే పదానికి అర్థము సడన్ గ్రోత్, దాన్ని సర్జ్ ఎకానమీలో నేర్చుకుంటాం. ఎక్రూవల్ అనే పదానికి అర్థము స్లోగా ఇంక్రీజ్ అవ్వడము. పీటర్ అనే పదానికి అర్థము స్లోగా డిక్రీజ్ అవ్వడము. స్వెల్ మీన్స్ ఇంక్రీజ్. ఐ థింక్ నోట్ డౌన్ చేసుకున్నారని ఆశిస్తున్నాను. ఓకే, నోట్ డౌన్ చేసుకున్నట్లయితే ధన్యవాదాలు. నా క్వశ్చన్ నెంబర్ 22. డస్ వీ గోయింగ్ బ్యాక్ అన్నాడు. డస్ వీ గోయింగ్ బ్యాక్ ఈజ్ రాంగ్ బికాస్ గోయింగ్ అనేది వెర్బ్ ప్లస్ ఐఎన్జీ గా కనపడుతోంది. వెర్బ్ ప్లస్ ఐఎన్జీ ఉన్నప్పుడు దాని ముందు ఏమైనా హెల్పింగ్ వర్బ్ ఉండాలి, ఉంటే వర్ కనిపించాలి. కానీ వాట్ మైట్ బి టర్మ్డ్ యాజ్ ఓల్డ్ వాల్యూస్. వీ గాన్ బ్యాక్ అనలేం. గాన్ బ్యాక్ అన్నట్లయితే హ్యావ్ గాన్ గానీ, హ్యాస్ గాన్ గానీ, హ్యాడ్ గానీ అనాలి. సో వీ వాజ్ గోయింగ్ ఈజ్ రాంగ్, గోయింగ్ ఈజ్ రాంగ్. సో దట్ వీ కెన్ టేక్ వెంట్. నా వెంట్ అనేది అప్లై చేసి ఒకసారి చదువుకుందాం మిత్రమా. Thus we went back to what might be termed as old values. Thus we went back to what might be termed as old values. So that option number 1. Now my dear friends, come to the question number 23. Many novelists from the subcontinent has provided. Many novelists అన్నప్పుడు నావలిస్ట్ అనేటువంటిది ఇక్కడ మనకి ప్లూరల్ గా కనపడుతూ ఉంది కాబట్టి హ్యాజ్ ప్రొవైడెడ్ అంటాం. తప్పు మిత్రమా? ఖచ్చితంగా అక్కడ అప్లై చేయవలసింది ఏంటి అంటే హ్యావ్. సో దట్ మెనీ నావలిస్ట్ ఫ్రమ్ ద సబ్ కాంటినెంట్ హ్యావ్ ప్రొవైడెడ్. దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 24. ద absence of zebra crossings దొరికేసింది. The absence of zebra crossings has become a threat to the life and person of a person of citizens in most cities. A threat of citizens in most cities to the life and person. Yes, ఒకటే ఉంది, C తో స్టార్ట్ అయింది, CAB. So that the absence of zebra crossings has become a threat to the life and person of citizens in most cities. That is CAB. చాలా ఈజీగా ఎలా వచ్చింది అంటే ముందుగా జీబ్రా తర్వాత క్రాసింగ్స్ రెండు కలిపి ఒక పదమే జీబ్రా క్రాసింగ్ అంటాం. ఎస్. నా క్వశ్చన్ నెంబర్ 25 వద్దాం. ఇక్కడ అడుగుతున్నాడు కంటోర్షన్ అనే ఒక పదాన్ని అడుగుతున్నాడు. దట్ ఈస్ థర్డ్ వన్ తీసుకోండి, కంటోర్షన్. ఎస్.
కంటోర్షన్ అంటే ఏమిటండి? బెంట్ ఆర్ ట్విస్టెడ్ కండిషన్. బెంట్ ఆర్ ట్విస్టెడ్ కండిషన్ ని మనం ఏమంటాం? దట్ ఈజ్ కంటోర్షన్ అంటాం. బెంట్ ఆర్ ట్విస్టెడ్ కండిషన్, దట్ ఈస్ కంటోర్షన్. CONTORTION, దట్ ఈస్ థర్డ్ ఆప్షన్. నా మరొకసారి క్వశ్చన్ నెంబర్ 1 లోకి వెళ్ళి చూద్దాం. ఎస్, ఇక్కడ నో ఎర్రర్ అనుకున్నాము. సెకండ్ వన్కి వచ్చినప్పుడు ఎస్, అక్కడ సింగులర్ వచ్చింది కాబట్టి విచ్ ఎనేబుల్ కాదు, విచ్ ఎనేబుల్స్ అని నేర్చుకున్నాం. థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు వెర్బ్కి ఎస్ గాని ఈఎస్ గాని రావాలి. ద డాగ్ రన్స్ అబౌట్ ద స్ట్రీట్ అనుకున్నాము. We must join hands and stop correction which is posing hindrance అంటే ఏంటో నేర్చుకున్నాము. అబ్స్టెకిల్ అని నేర్చుకున్నాము, హర్డిల్ అని నేర్చుకున్నాం, హ్యాంపర్ అనుకున్నాం, ఇంపెడిమెంట్ అనుకున్నాం, అడ్డంకి డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అని ఆపుతోంది అనుకున్నాం. సస్టెనెన్స్ అంటే నేర్చుకున్నాము, దట్ ఈజ్ ఎయిడ్ అని. నా క్వశ్చన్ నెంబర్ 6 లోకి వెళ్ళినప్పుడు మనకు అర్థమవుతోంది, దట్ ఈజ్ కాన్షియన్సెస్ గా ఉన్నాడు అంటే మనస్ఫూర్తిగా ఆనెస్ట్ గా ఉన్నాడు అని అర్థము. రిజల్యూట్ గా ఉన్నాడంటే ఎవడి మాట వినడం లేదు, దట్ ఈస్ రిజల్యూట్ అనే పదంలో చెప్పుకున్నాం. సో దట్ ఆపోజిట్ వచ్చి అగ్రీబుల్ అయింది. నెఫారియస్ అంటే ఈవిల్ అని నేర్చుకున్నాము, దట్ ఈస్ ఆపోజిట్ వర్డ్ వచ్చి ప్లీజింగ్ అయింది. టుడే ఇండియా లుక్స్ టు జాయిన్ ద లీగ్ ఆఫ్ డెవలప్డ్ నేషన్స్ అనుకున్నాము, దట్ ఈస్ ఎస్ టు బి ఆన్ కోర్స్ టు జాయిన్ ద లీగ్ ఆఫ్ నేషన్స్, PRQ అనుకున్నాం. నెక్స్ట్ 10th వన్కి వచ్చినప్పుడు వర్జ్ మేకింగ్ లో వెర్బ్ ప్లస్ ING ఉంది కాబట్టి బీయింగ్ మేడ్ గా తీసుకున్నాం. సీతా సెడ్ లో ఇక్కడ క్వశ్చన్ కాబట్టి ఆస్క్డ్ రావాలి, ఆస్క్డ్ వచ్చిన ఏకైక ఆప్షన్ 4th ఆప్షన్ గా తీసుకున్నాం. ఇక్కడ ఇర్రెసిస్టబుల్ మనకి కన్ఫ్యూజ్ చేయడం కోసమే TABLE ఇచ్చాడు, TIBLE తీసుకోండి. నా క్వశ్చన్ నెంబర్ 13కి వచ్చినప్పుడు ఎస్ మీడియం ఆఫ్ థాట్ అని అన్నాము, ఇన్ అదర్ రెస్పెక్ట్స్ అన్నాము. షోస్ ఇనాక్యురేట్ థాట్ అండ్ ఏ కన్ఫ్యూజ్డ్ మైండ్ అని చెప్పుకున్నాము. ఇఫ్ ఇండల్జ్డ్ reacts on the mind to make it permanently and increasingly careless అని నేర్చుకున్నాం. Now we are going with 17th, 18th వల్ల 2 minds కలిగి ఉండడాన్ని అన్నాము. డిసైడ్ చేసుకోలేకపోతున్నాడు, unable to decide అని. wet behind the ears means lacking experience or to be immature అని నేర్చుకున్నాం. annoyed or irritated and quick to take offense, ఓకే, దాన్ని హఫీ అంటారని. appease అన్నా, mollify అన్నా, soothe అన్నా, pacify అన్నా ఒకటే అని నేర్చుకున్నాం. ఏదైనా నెమ్మదిగా డిక్రీజ్ ఫేడ్ అవుట్ అవుతుంటే పేటర్ అని, ఏదైనా నెమ్మదిగా ఇంక్రీజ్ అవుతుంటే ఎక్రూవల్ అని, సడన్ ఇంక్రీజ్ వస్తే సర్జ్ అని నేర్చుకున్నాం. దస్ వి గోయింగ్ బ్యాక్ కాదు, దస్ వి వెంట్ బ్యాక్ అని నేర్చుకున్నాం. అలాగే ఇక్కడ హ్యాజ్ ప్రొవైడెడ్ కాదు, బికాజ్ నావలిస్ట్ అనేటువంటిది ప్లూరల్ కాబట్టి అక్కడ హ్యాజ్ రాకూడదు, హ్యావ్ ప్రొవైడెడ్ అని అనాలి. అలాగే ద అబ్సెన్స్ ఆఫ్ జిబ్రా క్రాసింగ్స్, హ్యాజ్ బికమ్ జిబ్రా క్రాసింగ్ అనేది మనకు తెలుసు, సీతో స్టార్ట్ అవ్వాలి కాబట్టి CAB అయింది. Contortion, CONTORTION, that is third option. So that is a bent or twisted condition లో ఉంటే దాన్ని కంటోర్షన్ అంటారు. By this all the 25 questions are over from the paper number 581 అనే పేపర్ లో ఉన్నటువంటి 25 questions కంప్లీట్ అయ్యి మిత్రమా. నా ఒకసారి మీరు అడిగినట్టుగానే కొన్ని యాంటోనిమ్స్ నేర్చుకోవడం ప్రయత్నించండి. మీరు మీ బుక్స్ ఓపెన్ చేయండి, బుక్స్ ఓపెన్ చేసి నోట్బుక్ రెడీగా దగ్గర పెట్టుకోండి. లేదు మీకు తెలిసినవి అనుకున్నట్లయితే హ్యాపీగా వాటిని చెప్తున్నప్పుడు గుర్తు చేసుకోవడం ప్రయత్నించండి. ఎస్, ద ఫస్ట్ వన్ హార్మనీ. ఈ పదానికి ఆపోజిట్ కావాలి, ట్రై చేయండి నాన్న. హార్మనీ. పార్సిమోనియస్. హార్మనీ అనే ఒక పదం ఇచ్చాను. పార్సిమోనియస్ అంటే మీకు హార్మనీ అంటే ప్రశాంతంగా ఉండడం అని, అండ్ పార్సిమోనియస్ అంటే మైజర్ గా ఉండడము, డబ్బులు ఖర్చు పెట్టకపోవడం అని అర్థం వస్తుంది. దట్ ఈస్ పార్సిమోనియస్. వన్ ఈజ్ హార్మనీ, సెకండ్ వన్ ఈజ్ పార్సిమోనియస్. ట్రై టు రికలెక్ట్ నౌ. ఆస్ట్రసైజ్, బ్యాన్ చేయడము, వెలివేయడము, ఒక దేశం నుంచి పంపించి వేయడాన్ని ఆస్ట్రసైజ్డ్ అంటాము. ఆస్ట్రసైజ్, బ్యాన్ చేయడము లేదా వెనక్కి పంపించేయడము. నా 4th వన్ ఇస్తున్నాను, గుర్తు చేసుకోండి నాన్న. నెమ్మదిగా దాన్ని ఇంప్రూవ్ చేద్దాం. లామెంట్ అంటే బాధపడము, ఏడవడము, బాధపడము అని అర్థం వస్తుంది. లామెంట్ అనే పదము. నా మిత్ అనే పదాన్ని ఇస్తున్నాను, మిత్ అనే పదాన్ని కూడా తీసుకోండి.
మిత్ అంటే అన్రియల్ నాన్న, కాబట్టి దానికి ఆపోజిట్ ఏమవుతుందంటే ఫ్యాక్ట్ అవుతుంది. లెమన్ అంటే బాధపడను నాన్న, దానికి ఆపోజిట్ ఏమవుతుందయ్యా అంటే రిజాయిస్ అవుతుంది. మీకు సమయం ఇచ్చాను, సమయం ఇచ్చాకనే రాస్తున్నాను. ఆస్ట్రసైజ్ అంటే బయటికి వెళ్ళగొట్టడం, కొంతమందిని లోపలికి ఇన్వైట్ చేస్తున్నాము, దట్ ఈజ్ వెల్కమ్ చెప్పడము. అండ్ పార్సిమోనియస్ అంటే డబ్బులు విపరీతంగా దాచేసుకోవడము, దానికి ఆపోజిట్ ఏమవుతుంది అంటే లావిష్, విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టడము. అలాగే హార్మోని అంటే ప్రశాంతంగా ఉండడం, ఇద్దరి మధ్య హార్మోని ఉందంటే వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి గొడవలు లేవని, ఇద్దరి మధ్య ఏవైనా గొడవలు ఉన్నట్లయితే దాన్ని ఏమంటాం మనము స్ట్రైఫ్. సో హార్మోనికి ఆపోజిట్ స్ట్రైఫ్ అయింది. పార్సిమోనియస్ లావిష్ లేదా ఎక్స్ట్రావగెంట్ అయింది. అస్ట్రసైజ్ అంటే వెలివేయడము, బ్యాన్ చేయడం అని అర్థము, దానికి ఆపోజిట్ ఏమైంది అంటే వెల్కమ్ అయింది. లామెంట్ అనే పదానికి బాధపడ్డం అనే అర్థం వస్తుంది, దానికి ఆపోజిట్ రిజాయిస్ అయింది. మిత్ అనే పదము అన్రియాలిటీ చెప్తుంది, దానికి ఆపోజిట్ ఫ్యాక్ట్ అయింది. మరొక 5 పదాలు చూద్దాం ఈరోజు. నౌ నెక్స్ట్ 5 వర్డ్స్. నాతో పాటుగా రైట్ డౌన్ చేయడానికి ట్రై చేయండి. ఎఫ్లూయెంట్ అనే పదం మీకు బాగా తెలుసు. ఎఫ్లూయెంట్ అనే పదాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎఫ్లూయెంట్, erudite, ఎఫ్లూయెంట్. నెక్స్ట్ ఎరుడైట్ అనే పదాన్ని కూడా మీరు నేర్చుకున్నారు. ఎఫ్లూయెంట్, ఎరుడైట్ అంటే ఎస్ మీకు తెలుసు బాగా, దట్ ఈజ్ యానిమాసిటీ, ఒకరంటే ఒకరికి ఇష్టం లేకపోవడం, యానిమాసిటీ, దట్ ఈజ్ హేట్ అనే అర్థం వస్తుంది. ఎఫ్లూయెంట్ అనే పదానికి అర్థం వస్తుంది రిచ్ అనే అర్థం వస్తుంది. అండ్ రాటిఫికేషన్ అనే పదాన్ని విని ఉంటారు. రాటిఫికేషన్, రాటిఫికేషన్ అనే పదాన్ని విని ఉంటారు, దట్ ఈజ్ అప్రూవ్ చేయడము. రాటిఫికేషన్, అప్రూవల్ అనే అర్థం వస్తుంది. రాటిఫికేషన్, యానిమాసిటీ ఇష్టం లేకపోవడం. ఎరిడేట్ అంటే ఎడ్యుకేటెడ్ అని అర్థం వస్తుంది. ఎఫ్లూయెంట్ అంటే బాగా రిచ్ అని అర్థం వస్తుంది. కాక్స్ అంటాం, అంటే కాక్స్ అంటే ఎస్యుయేడ్ అని అర్థము, అవతల వాళ్ళని ఒప్పించడము, అవతల వాళ్ళ చేత ఒప్పించడం అనే అర్థం వస్తుంది. కాక్సింగ్ అంటే అవతల వాళ్ళని పెర్సుయేట్ చేయడము, పెర్సుయేట్ చేయడము, పెర్సుయేట్ చేసి కన్విన్స్ చేయడము, దట్ ఈస్ కాల్డ్ కాక్స్. మరి సిహెచ్ఎస్ఎల్ అంటే ఎస్ఎస్సిలో ఎటువంటి దానికి సంబంధించినవి మాత్రమే మనకు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ముందుగా ఎఫ్లూయెంట్ అనే పదానికి ఎస్ఎస్సి వాడు ఇచ్చిన పదము పూర్ అనేది ఆపోజిట్ లో ఇచ్చినాడు. అండ్ ఎరుడైట్ కి అన్ఎడ్యుకేటెడ్ అనొచ్చు, కానీ వాడు ఏమి ఇచ్చినాడంటే అన్స్కాలర్లీ అనే పదాన్ని ఇచ్చినాడు. అన్స్కాలర్లీ అనే పదం తీసుకోండి. యానిమాసిటీకి ఇచ్చినాడు, దట్ ఈజ్ లవ్. యానిమాసిటీకి ఏమని పదం ఇచ్చినాడు? లవ్ అనేది ఇచ్చినాడు. అండ్ ఎస్ రాటిఫికేషన్ కి డిజప్రూవల్ ఇచ్చినాడు. అప్రూవల్ డిజప్రూవల్ గా తీసుకున్నాడు. డిజప్రూవల్ అనే పదాన్ని తీసుకున్నాడు. నా కాక్స్ అనే పదానికి డిష్యూయేడ్ అనే పదం తీసుకున్నాడు. DISSUADE, డిష్యూయేడ్. ఓకే మిత్రమా, ఎఫ్లూయెంట్ బాగా డబ్బు ఉండడం, దానికి ఆపోజిట్ వర్డ్ గా పూర్ తీసుకున్నాడు. ఎరుడేట్ అంటే ఎడ్యుకేటెడ్, దానికి ఆపోజిట్ అన్స్కాలర్లీ తీసుకున్నాడు. యానిమాసిటీ అనే పదానికి ఆపోజిట్ గా దట్ ఈస్ లవ్ అనే పదం తీసుకున్నాడు. రాటిఫికేషన్ అనే పదానికి ఆపోజిట్ గా డిజప్రూవల్ తీసుకున్నాడు. కాక్స్ అనే పదానికి ఆపోజిట్ గా డిష్యూయేడ్. కాక్స్ అంటే రాసుకోండి, దట్ ఈస్ కన్విన్స్ అని లేదా పర్షియేడ్ అని. దీస్ ఆర్ ద 10 యాంటోనిమ్స్ ఫర్ టుడే. మళ్ళీ రేపటి క్లాస్ లో మరొక 10 తీసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బై దిస్ క్వశ్చన్ పేపర్ నెంబర్ 581 is over. Meet you again.